ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. గౌతమ మహర్షి అహల్య తపస్సు ఫలించింది. జలకొండం వెలిసిందిగా, ఇక జలాభావం ఉండబోదు. ఆయన సుగుణాలను పొగుడుతున్నారెందుకు స్వామి? జపతపాదులు మనం చేసినా జలాల ప్రాప్తి కలిగేదే. కాదు కాదు, గౌతమ మహర్షి మహా తపస్వి. ఆయన చేసిన తపస్సుకు ఫలితంగానే ఈ క్షేత్రంలో జలం లభిస్తోంది. గౌతమ మహర్షి మహిమను పొగుడుతూ కూర్చుంటే ఉన్న చోటనే ఉండిపోతారు సుమా. ఓం నమః శివాయ. నాకు చెప్పడానికే సిగ్గు కలుగుతోంది. తమరి తపస్సు, యజ్ఞ సాధన కూడా ప్రభావరహితాలే. వాటిలో ప్రభావం ఉండి ఉంటే జలకుండం శ్రేయస్సు తమకే కలిగేది, గౌతమ మహర్షికి కాదు. సరిగ్గా చెప్పావు. ఆ శ్రేయస్సంతా గౌతమునికి అహల్యకు ప్రాప్తించింది. ఇక వారిద్దరికి అహం పెరుగుతుంది. మనవింకా జలకుండపు జలం తాగడానికి సిగ్గుపడాలి. ఇవి నీ సంకీర్ణ భావాలే. నీవంటున్నది కేవలం తప్పు. అదేం తప్పు కాదు. వారిద్దరికీ ఎప్పటికీ అహం తగ్గదు. ఆ జలప్రాప్తి వారి తపోబలంతో కలిగిందని మనమంతా సదా సిగ్గుపడాలి. మన భర్తలకు తపోబలం ఏవీ లేదని తేలిపోయింది. ఇంతకు తపోబలంతో జలాన్ని సాధించగలిగిన భర్తలను పొందటానికి మనం నోచుకోలేదు. ఇక ఇప్పుడు విచారించి ఏం లాభం? పరిస్థితి తెలుసుకో. గౌతమ్ మహర్షి మహత్తుతో పోలిస్తే మనం ఏపాటి? అందువల్ల మనం ఇంకా ఎల్లకాలము అహల్యాదేవి ఎదుట తలెత్తుకోలేము. ఇక మనం ఇప్పుడు కూడా జలకుండం నుంచి జలం తీసుకునొస్తే అక్కడ అహల్య ఉండనే ఉంటుంది. గర్వంతో నిక్కుతూ మనమంతా తలవాల్చుకుని మౌనంగా జలం తెచ్చుకుని తిరిగి రావాల్సిందే కదా. ఇలా మనం ఋషిపత్నులే పుట్టడం కన్నా పశుపక్ష్యాదులే పుట్టి ఉంటే బావుండేదేమో. మనం పుట్టకుండా ఉంటేనే మరీ బావుండేదేమో. ఎంతకాలం ఇలా అదృష్టాన్ని తిట్టుకుంటూ ఉంటాం? పదండి, నీళ్లు తెచ్చుకుందాం. గౌతమ మహర్షి కృపా సాధనాల వల్ల ఒక కొత్త జీవితాన్ని పొందాం. మన కుటుంబాలు ఆయన వల్లనే సురక్షితంగా ఉండగలుగుతున్నాయి. ఆయన ఉపకారాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేము. మన రాబోయే తరాలు కూడా ఆయన ఉపకారాన్ని మర్చిపోలేవు. గౌతమ మహర్షులకు, ఋషిపత్ని అహల్యకు. అమ్మలారా, కాస్త వేచి ఉండండి. ఈ ఆటవీకులు నీరు నింపుతున్నారు. ఆ పిమ్మట మీరు మీ పాత్రలు నింపుకోండి. అవును అమలారా, వీరందరూ ఎప్పటినుంచో ఉన్నారు. వీరి పాత్రలు నిండగానే మీరు కూడా నింపుకోండి. అలాగే. మరే వారి పని మాకంటే ముందుగా జరగాలిగా. అలా చెప్పు. వీళ్ళకి ముందుగా నీరెందడం ముఖ్యం కదూ. గౌతమ మహర్షికి ఆయన భార్యకు గర్వం పెరిగిపోయింది. ఈ జలకుండానికి వీరే స్వాములు, అధికారులునని. వీళ్ళ ఉద్దేశం ఈ జలకుండం తమ తపస్సు వలనే వెలిసిందని. లేదు లేదు, అలాంటి ఆలోచన మా మనసుకెప్పుడు తట్టనే లేదు. ఇతరుల మనస్సుల్లో లేని భావాలను అనవసరంగా ఊహించుకుంటూ మీ మనస్సును పాడు చేసుకోవడం వల్ల ఏం లాభం? వింటున్నావా? మన బుద్ధులన్నీ చెడ్డవేనట. అయ్యో, తన బుద్ధేమో చెడ్డది, తప్పంతా మనదినా? అయ్యో వదినా, పదవి వల్ల తల తిరిగిపోతుందిలే ఎవరికైనా. జలకుండానికి అధికారినయ్యిందిగా. అమలారా, అదేమీ కానే కాదు. కాకపోవటం ఏమిటి ఋషివర్య? తమరు కూడా తమ భార్య అహల్యకు వంత పాడుతున్నారు. వంత పాడటం అనే ప్రశ్న ఎక్కడుంది? ఎక్కడా? ఇక్కడ. భర్త భార్య పక్షమే మాట్లాడతాడు. మాకు అక్కర్లేదు మీ కొండల్లోని జలం. మనసులోని కుటిలత్వము, దోషాలు నీటిలో కలవక మారుతాయా? మాకిది చాలా అవమానం. ఈ అవమానానికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాము. ఇక పదండి, పోదాం. ఇక్కడ నుంచుని వీరి ముఖారవిందం చూడాలా? పదండి. దేవి అహల్య, ఈ ఋషిపత్నులతో తగాద మంచిది కాదు. నేనేం చేశాను? కేవలం వేచి ఉండమన్నాను, అంతే. ఎంత గర్వం, ఎంత అతిశయం! మన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. తీర్చుకోవాల్సిందే. మన భర్తల సమర్థులైతే ఇటువంటి పని జరిగేదా అని. ఏమైంది దేవి? మీరంతా నీటికే వెళ్ళారు? మీ జలపాత్రలు, కుండలు ఏవి? పగలగొట్టాం.
వారి అతిశయము మా అవమానము రెండూ ఢీకున్నాయి. చెప్పరాదు, ఏం జరిగింది? జరిగేదేముంది? అదే అహంకారం. అహల్యకు గౌతముడికి అహంకారం పెరిగింది. వారి యొక్క తపోబలం వల్లనే జలకుండ ఇక్కడ వెలిసిందని. గౌతమ్ మహర్షికి అహంకారం లేదే. నిజం చెప్పాలంటే మాత్రం జలకుండం వారి తపోబలం వల్లనే వెలిసింది. అంటే మేం చెప్తున్నది అసత్యం అంటారా? ఇంతకు మీకు కావాల్సిందేమిటి? ప్రతీకారం. ప్రతీకారం. ఎలాంటి ప్రతీకారం? మా అవమానానికే మరేమిటి? కానీ మనం గౌతమ్ మహర్షిపై ప్రతీకారం ఎలా తీర్చుకోగలం? మా కోరిక ఏమంటే మీరంతా ఒక పెద్ద యజ్ఞాన్ని ఏర్పాటు చెయ్యాలి అని. ఎలాంటి యజ్ఞం? ఆ యజ్ఞం వల్ల వారి ఇరువురి యొక్క తపోబలము సర్వసిద్ధులు నాశనం కావాలి. వారి గర్వం పూర్తిగా నశించాలి. వారు కఠోర యాతనలకు లోనైపోయి కష్టాలు పడాలి. వద్దు వద్దు, అది అనుచితమైన పని. అయితే వారు కావించిన ప్రవర్తన ఉచితమంటారా? మరి ఏదైనా ఉపాయం ఆలోచించవలసిందే. కాదు, కేవలం ప్రతీకారమే. మళ్ళీ ఆలోచించండి. అందుకు అవసరమేం లేదు. అందరికీ స్పష్టంగా చెప్తున్నాను. వారిపై ప్రతీకారం తీర్చుకోవడంలో మీరంతా మాకు తోడ్పడకపోతే మేమీ ఆశ్రమాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక చేసేదేం లేదు. మనమంతా ఇంక యజ్ఞదేవతని ప్రసన్నుని చేసుకోవడానికి మహాయజ్ఞేష్టి యజ్ఞం చేయవలసిందే. ఇక మనకి మిగిలిందల్లా ఈ ఉపాయమే. ఓం యజ్ఞదేవాయ స్వాహా. ఓం యజ్ఞదేవాయ స్వాహా. ఓం యజ్ఞదేవాయ స్వాహా. ఓం మహేజ్వాయ స్వాహా. ఓం మహేజ్వాయ స్వాహా. ఓం మహేజ్వాయ స్వాహా. ఓం వరాయ యజ్ఞపురుషాయ 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 స్వాహా. ఓం వరాయ తేజస్వే స్వాహా. ఓం వరాయ యజ్ఞవంశాయ స్వాహా. ఓం వరాయ తేజసే స్వాహా. యజ్ఞదేవునికి జై! యజ్ఞదేవునికి జై! ఋషులారా, చెప్పండి, నన్ను మీరు ఏ ఉద్దేశపూర్తికై ఈ యజ్ఞం ద్వారా ఆవాహన చేశారు? యజ్ఞదేవ, మేము గౌతముడు అహల్యలపై మా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం మీరు తీర్చుకోదలిస్తే అందుకు నా అవసరమేముంది? యజ్ఞదేవా, తమరు వారిద్దరిని నాశనం చేయండి. నాశనం చెయ్యాలా? నేనా? అవును యజ్ఞదేవ, వారిని నాశనం చేయండి. ఆశ్చర్యం, పరమాశ్చర్యం. ఋషులు యజ్ఞాలు చేసేది లోక కళ్యాణానికి, నిర్మాణానికే. దేవతలు ప్రత్యక్షమయ్యేది సుఖ సంపదలను, వరాలనివ్వడానికే. కానీ ఇక్కడ మీరంతా కోరుకుంటున్న వినాశం ఎవరిది? లోక కళ్యాణాన్ని కోరుతున్న వారిదే. ఇంకా ఈ వినాశ కార్యాన్నేమో నా చేత చేయిద్దామనా? ఇలా ఋషులు, దేవతలు సైతం వినాశ కార్యాలకై నడుము కట్టినట్లయితే ఇక అసురులకు, దైత్యులకు చేయడానికి మిగిలేదేముంటుంది? ఇలా సురాసురులు, ఋషివర్యులందరూ వినాశ కార్యాలకు ఒడిగడితే యావత్ ప్రపంచము నరకమే అయిపోదా? ఆవాహన చేశారు గనక నా చేత ఏదైనా లోక కళ్యాణ కార్యాన్ని చేయించుకోండి. వినాశ కార్యాలను ఎవరైనా పిలవకుండానే ఆపినా ఆగకుండా చేస్తారు గదా. వారికి అహంకారం పెరిగిపోయింది యజ్ఞదేవా. అహంకారాన్ని నాశనం చేయడం కూడా లోకహిత కార్యమే. వారికి అహం పెరిగిందని మీరే అంటున్నారు, నేను కాదు. మీరు నమ్మేదంతా నేను కూడా నమ్మనవసరం లేదు. నేను గౌతమ్ మహర్షికి హాని తలపెట్టను. తమరు దుర్భావనలను మర్చిపోయి ఏదైనా వరం కోరండి. అదే మీకు హితము, ఉచితము కూడా. యజ్ఞదేవా, మా ఆవాహనకు ప్రత్యక్షమైన మీరు మేము చేసిన యజ్ఞ ఫలాన్ని మాకు ఇవ్వక తప్పదు. అందుకే కదా నేను వచ్చినది. యజ్ఞఫల రూపంలో మేము గౌతముడు, అహల్యుల వినాశనాన్నే కోరుతున్నాము. యజ్ఞఫలమనేది వినాశ రూపంలో ఎప్పుడూ లభించదు. భవిష్యత్తులో అలా జరగబోదు కూడా. వినాశం
ఇలాంటి యజ్ఞం వంటి పవిత్రమైన మంగళప్రదమైన కార్యం వెనుక దాగదలిస్తే ఈ భూమిపై మృత్యువు ఇక దుర్భావననే గజ్జగట్టి దుఃఖము బాధలనే మృదంగంపై కరాల నృత్యం ఆరంభిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? యజ్ఞదేవుడు గౌతమునికి చేతుల హాని కలిగించరు, అయితే పరోక్షంగా చేయమందాం. అలాంటి యుక్తి ఏదో పన్నాలి. ఒక ఉపాయం ఉంది. ఏమిటది? ఓ యజ్ఞదేవా, తమరు గనుక ప్రత్యక్ష రూపంలో గౌతమునికి హాని చేయదలచకపోతే మా ప్రార్థన ఒకటి మన్నించండి. ఏమది? తమరొక బక్క చిక్కిన చావబోతున్న గోవు రూపాన్ని ధరించి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ ప్రాణాలను విడవండి. అప్పుడు ఆయనకు గోహత్యాపాతకం తగులుతుంది. మేమంతా ఆయనను ప్రాయశ్చిత్తం కోసం బలవంత పెడతాం. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మీరు నా ద్వారా గౌతమ మహర్షికి హాని చేయబోనుకున్నారు. ఇది అనుచితమే. మీరంతా ఏదైనా పనికొచ్చే వరం కోరుకోకూడదా? యజ్ఞదేవా, ప్రత్యక్షమైనాక తమరు మాకు యజ్ఞఫలాన్నివ్వక తప్పేది లేదు. యజ్ఞఫలమనేది యాచకుల ఇచ్ఛానుసారమే ఇవ్వబడుతుంది. తమరు మా ప్రార్థన మన్నించక తప్పదు. ప్రత్యక్షమయ్యాను గనక ఫలాన్ని ఇవ్వక తప్పేది లేదు. నేను చనిపోయే గౌనవుతాను. ఇక చూడవలసిందే వారిద్దరి దుర్దశ ఎలా ఉంటుందో. గౌతముడు అహల్య ఇద్దరూ కళంకితులైపోతారు. కళంకం అంటే మృత్యువుకు సమానమే. స్వామి, స్వామి, కాస్త బయటికొచ్చి చూడండి. ఒక బక్క చిక్కిన ఆవు ఎక్కడి నుంచి వచ్చిందో గాని మన ఆశ్రమానికి వచ్చింది. మనం దీన్ని కాపాడి సహాయం చేయవలసిందే. అరేరే, ఏమైంది? ఈ ఆవు మన ప్రాంతానికి కాదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరేదో ప్రాంతం నుంచి వచ్చింది. ఎందుకంటే మన ప్రాంతంలోని ఆవులన్నీ కూడా కరువు యొక్క ప్రభావం నుంచి బయటపడి హాయిగా తిరుగుతున్నాయి. కానీ ఈ గోవు మాత్రం రోగంతో బలహీనంగా ఉంది. అరేరే, ఇది పడుకుందే. అయ్యో స్వామి, దీని ప్రాణం పోయినట్టుంది. అయ్యో, ఎంత అనర్థం జరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? గోమాత, నేనేం అపరాధం చేశానని వచ్చి నా ప్రాంగణంలో ప్రాణాలు వదిలేవు. అయ్యయ్యో, ఆవు చచ్చిపోయింది. ఆవు చచ్చిపోయిందా లేక దాని ప్రాణాలు తీశారా? ప్రాణాలు తీశారా? ఎవరు? ఇంకెవరున్నారు ఇక్కడ? దీని ప్రాణాలు ఎవరు తీస్తారు? ఏమిటి మీరు అంటున్నది? ఏదైనా అనే ముందు ఆలోచించి మరీ అనండి. మా ఆశ్రమంలో ఒక ఋషి చేత గోవధ జరగగలదా? జరిగింది, జరిగిపోయింది అంటే జరిగింది అన్నమాటే. ఇప్పుడు ఎలా జరిగింది నా ప్రశ్నే లేదు. కాదు కాదు, ఇది నిజం కానే కాదు. ఈ ఆవిక్కడ ఈ ఆశ్రమంలో చచ్చిపోయిందనేది అబద్ధమా? ఇది కూడా నిజమే కదా. ఈ ఆవు మీ ఆశ్రమంలో మీరిద్దరూ చూస్తుండగానే చచ్చిపోయింది. మీ ఇద్దరు కూడా కలిసి గోహత్య చేశారు. మీ ఇద్దరు కూడా గోహంతకులు. గోహత్య చేసిన పాపుల్లారా, మీది ఒక బ్రతికేనా? నేటిదాకా ఏ ఋషి కూడా గోహత్యాపరాధం చేయలేదు. మేమీ అపరాధం చేయలేదు. అపరాధులు ఒప్పుకుంటారా? అపరాధం చేశారని? మేము అపరాధం చేస్తే కదా. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. బ్రహ్మగిరి క్షేత్రం వదిలిపోండి. మీరిక్కడి నుంచి వెళ్ళవలసిందే. కానీ ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే మీరు గోహంతకులు కనుక. మీ వంటి గోహంతకుల ముఖం చూడటం కూడా పాపమే. మీరిక్కడ గనక ఉంటే నిత్యము మేము మీ ముఖాలు చూస్తూ ఉండాలి. మీ ముఖాలు చూస్తే మాకు కూడా పాపం చుట్టుకుంటుంది. వెంటనే వదిలిపెట్టండి ఆశ్రమాన్ని. మీరిక్కడ ఉన్నంత కాలము ఆ అగ్నిదేవుడు, పితృదేవతలు మేవిచ్చే ఏ హవనాన్ని స్వీకరించరు. మీ పాపాల నీడను మాకు తగలనివ్వకండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆ కారణంగానే గోహత్యాపాతకం మాకు అంటగడుతున్నారు. అసలు ఈ బలహీనమైన ఆవు ఎక్కడి నుంచి వచ్చిందో దీన్ని కాపాడుదామంటే ఈ లోపలే. చాలు చాలు,
మీరు మాకింకేమి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మీరిద్దరూ వెంటనే ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళకపోతే మేము సహ్యాద్రి క్షేత్రంలో ఋషాశ్రమ వాసులను పిలిచి మీ గోహత్యా పాతకాన్ని వారి ముందుంచుతాం. ఇలాంటి అనర్థాన్ని ఎందుకు తెచ్చి పెడుతున్నారు? ఎందుకంటే మీరు గోహంతకులు. స్వామి, అకస్మాత్తుగా మనకి విపత్తు ఎలా కలిగింది? విధాత కనికరించకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి దేవి. అంత కాలమహిమ అయి ఉండాలి. మీ వేదాంతాలు, మీ ఏడుపులు ఎక్కడికైనా వెళ్ళి కానివ్వండి. మీరంతా అంగీకరించినట్టేగా మేము గోహత్య చేశామని. ఇక మేమేం చెప్పినా మీరు ఏమీ వినిపించుకోరు. అయితే సరే, కానీ ఒక్క మాట మాత్రం చెప్పండి. మాకు ప్రాయశ్చిత్తానికి, చేసిన పాపం పోవటానికి ఏదో మార్గం ఉంటుంది. అవును, అన్ని పాపాలు కడిగేసుకోవడానికి పద్ధతి ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలను ప్రకటిస్తూ 3 మార్లు బ్రహ్మగిరి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయదలుచుకుంటే ఆ గంగను ఆవాహన చేసి గంగాజలంలో స్నానమాచరించి నీ పాప ప్రక్షాళన చేసుకో. ఇదే నీకు ప్రాయశ్చిత్తమవుతుంది. మాకు సమ్మతమే, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మేమిద్దరం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఇక్కడ పార్థివ పూజలను చేస్తాం. అంతేకాదు, బ్రహ్మగిరికి ప్రదక్షిణ చేసి అనుకున్నట్టుగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. కేవలం ఇదంతా చేస్తే ప్రాయశ్చిత్తం పూర్తవదు. మీరు గంగను బ్రహ్మగిరి దాకా తీసుకురావలసిందే. నీవు గంగను ఈ బ్రహ్మగిరి పర్వతం వద్దకు తీసుకురానంత వరకు నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం అసంపూర్తే. లేదమ్మలారా, పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. జీవితం అంతా చేసుకోవాలి ప్రాయశ్చిత్తం. ఋషులు ఋషిపత్నులు మందలించగా గౌతముడు అహల్య గోహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అంగీకరిస్తారు. ఇది కూడా శివలీలయే. శివుడు తన భక్తులను ఎంతో కఠినాతి కఠినమైన పరీక్షలకు గురి చేస్తాడు. కానీ కేవలం దృఢ నిశ్చయము, ప్రగాఢమైన భక్తిపై విశ్వాసం గల భక్తులు మాత్రమే ఈ పరీక్షా సాగరాన్ని అధిగమించగలుగుతారు. మంగళదాయకుడైన శివుడు తప్పక అలాంటి భక్తులకు శుభం చేకూర్చి వారికి ఆశీర్వాదమిచ్చి వారి మనోవాంఛలన్నిటినీ నెరవేరుస్తాడు. శుభదాయకుడైన అటువంటి శివుని చరణాలకు శతకోటి ప్రణామాలు.